హోమం చేసేటప్పుడు ఆహుతులు ఇవ్వటం కోసం స్వాహాకారం చెప్పాలా? ఇది ఒక చిన్న అనుమానం. మామూలుగా అయినట్లయితే మంత్రం చెప్పిన ప్రతిసారి స్వాహాకారము అనేది చెప్పాలి. అందుకే ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, మంత్రం చెప్పి ఆ చివర స్వాహాకారం చెప్పాలా అని. ఇక్కడ చూడండి, హోమం చేసేటటువంటి పద్ధతులు రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒకటి వైదికము, రెండోది తాంత్రికము అని అంటారు. తాంత్రికము అంటే ఇందులో తంత్రము అనేది ఏమీ లేదు, కానీ పేరు మాత్రం అట్లా వచ్చేసింది, తాంత్రికము అని అంటారు. వైదిక పద్ధతిలో హోమం చేసేటప్పుడు మనం అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి హోమకొండంలోకి, ఆ అగ్నిలోనే మనం ఈ దేవతలకి ఆహుతులు సమర్పిస్తాం. అప్పుడు మంత్రం చివర తప్పనిసరిగా స్వాహాకారం చెప్పి తీరాలి. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఆహుతుల్ని ఆ స్వాహాదేవి, అగ్నిహోత్రుడి యొక్క శక్తి, ఆవిడ తీసుకెళ్ళి ఆ దేవతలకి అర్పిస్తుంది. అందుకని స్వాహాకారం ప్రతిసారి కూడా చెప్పి తీరాలి. అయితే తాంత్రికమైనటువంటి పద్ధతి అంటే హోమకుండంలోకి సాక్షాత్తు ఆ దేవతనే మనం ఆవాహన చేస్తాం. అది ఇక్కడ చేసే తాంత్రికం అంటే. అంతకన్నా ఇంకేం ఉండదు. హోమకుండంలోకే ప్రత్యక్షంగా దేవతని ఆవాహన చేస్తాం. ఆ దేవతని ఆవాహన చేసినప్పుడు ఆ దేవతకే మనం ప్రత్యక్షంగా ఈ ఆహుతులు సమర్పణ చేయటం అనేది జరుగుతుంది. మరి ఆ దేవతకే మనం ఆహుతులు సమర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంకా మనం ఈ స్వాహాకారం ఎందుకు చెప్పాలి? స్వాహాదేవి యొక్క ప్రాముఖ్యత అనేది ఇక్కడ ఏముంటుంది? ఇది మనకు వచ్చే అనుమానం. ఇక్కడ స్వాహాదేవి యొక్క ప్రాముఖ్యత అనేది ఏముండదు. మనం ఏ దేవతకైతే ఆహుతులు అర్పిస్తున్నామో ఆ దేవతే ప్రత్యక్షంగా ఈ ఆహుతులు తీసుకుంటుంది. కాబట్టి తాంత్రికమైనటువంటి పద్ధతుల్లో మనం స్వాహాకారం చెప్పవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం చేస్తాము అంటే, తాంత్రికమైనటువంటి పద్ధతి అంటే హోమకుండంలోకే దేవతను ప్రత్యక్షంగా ఆవాహన చేస్తాం. మనం చండీ హోమం చేస్తున్నాం, ఆ చండీ దేవతను హోమకుండంలోకి ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి ఆ దేవతకే ప్రత్యక్షంగా మనం ఆహుతులు సమర్పిస్తాం. మరి అటువంటి సమయంలో ఇంకా ప్రత్యేకంగా స్వాహాకారం చెప్పవలసిన పని కానీ, స్వాహాదేవితో పని కానీ ఏముండదు.